నిహత్యధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఓ కృష్ణ, దుర్యోధనాదులను చంపుటచే మనకేమి సంతోషము కలుగును? దుర్మార్గులైన వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఓ కృష్ణ, కావున మన బంధువులకు దుర్యోధనాదులను చంపుటకు మనము తగం. మన వారిని చంపి మనమెట్లు సుఖపడగలము? 36-37 శ్లోకాలు. ఓ జనార్దన, సర్వభూతముల సంరక్షకుడు పోషకుడు అయినవాడా, ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులు అయినా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్ర పుత్రులను మరియు స్నేహితులను చంపడం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారినే చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలం? తన స్వజనాన్ని సంహరించడం అన్యాయమని 2 పర్యాయాలు చెప్పిన అర్జునుడు మరల నేను స్వజనులను సంహరించి ఏమి ప్రయోజనం కలదు అని వాపోయాడు. వారు దుర్మార్గులైన వంతకులైన మహాపాపములు చేసిన వారైనా కూడా మనం వారిని సంహరించడం న్యాయం కాదు అని ఇక్కడ చంపడం అనేది మహాపాపం అని అర్జునుడు భావించాడు. అయినప్పటికీ మహాపాపం చేసిన వారిని సంహరించవచ్చని ఆత్మరక్షణ అధికారం మనకు ఉన్నదని వశిష్ఠ స్మృతి మనకు తెలుస్తుంది. ఆతతాయిన మహాపాపములు చేయువారు అని అర్థం. ఈ పాపములు ఇంటికి నిప్పంటించుట, విషప్రయోగం చేయుట, ఆయుధాలతో హింసించుట, ధనమును అపహరించుట, భూమిని ఆక్రమించుట, పరస్త్రీలను అపహరించుట. దుర్యోధనాలు ఈ 6 పాపములు చేసి ఉన్నారు. ప్రస్తుత సమయంలో ఆత్మరక్షణ కొరకు హత్య చేయడం తీవ్ర అపరాధం కాదని వారికి మరణశిక్ష, జీవిత ఖైదు వంటి శిక్షలు వేయరు. ఈ సూత్రం అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో అమలవుతున్నది. స్వ స్వ అని కలవరిస్తూ అర్జునుడు అహంకార మమకారాలకు దాసుడవుతున్నాడు. ఈ దేహమే నేను అనే భావన ఆత్మహత్యా సదృశం. అహం బ్రహ్మాస్మి, నేనే దైవానికి ప్రతిరూపమని తెలుసుకున్న వారికి ఈ వ్యామోహం అంటదు. భగవంతుడు ఇది గమనించి గీతలో నీవు ఆత్మవే కాని దేహం కాదని బోధించాడు. అర్జున, who respected twice the words, even then again repeats the question, what benefit will I derive by killing my own people? Even if they are evildoers, grave sinners, murderers, why should we kill them? Says Dhananjaya. But to kill those who committed grave sins is not a sin. Thus says Vasishtha Smriti. What are those grave sins that Duryodhana and his kin committed? First one, setting fire to the house of others. Second one, to poison others. Third one, to torture other people by using weapon. Fourth one, to steal money. Fifth one, a land grabber. Sixth one, those who harass the wives of others. By relating mine, Arjuna is under the impression that he is his body. It is suicidal
to be under this illusion that we are the material body. Aham Brahmasmi, I am him, or that is the essence of Hindu thought. That is exactly why the Lord took upon himself the task of educating Arjuna that he is not the body but soul through the Gita. यद्यप्येतेन पश्यन्ति लोभोपहतचेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम्. कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन. ఓ కృష్ణ, రాజ్యలోభముచే భ్రష్టచిత్తులైన దుర్యోధనాదులు వంశనాశనం వల్ల కలుగు దోషమును, మిత్రద్రోహం వలన కలుగు పాపమును ఒకవేళ ఎరుగకున్నను ఆ రెండింటినీ బాగుగా తెలిసినట్టి మన మీద ఈ పాపకృత్యమును విరమించకూడదు నాకు అర్థము కాకున్నది. 38-39 శ్లోకాలు. అర్జునుడు మహాయోధుడైన అసందర్భ హింసను వ్యతిరేకించాడు. మహాభారత యుద్ధం చివరి దశలో జరిగిన ఒక ఘట్టం అతని మానసిక స్థితికి అద్దం పడుతుంది. 100 కౌరవులు చంపబడ్డారు. గురుపుత్రుడు అశ్వత్థామ కోపంతో పాండుపుత్రులు అనగా ఉప పాండవులు 5 హతమారుస్తాడు. అర్జునుడు అశ్వత్థామని కట్టివేసి ద్రౌపది పాదాల వద్ద పడవేస్తాడు. గురుపుత్రుని చంపడం సబబు కాదని ద్రౌపది విన్నవిస్తుంది. బ్రాహ్మణులు తాత్కాలికంగా ధర్మపథం తప్పిన వారిని సంహరించడం సబబు కాదని, కానీ ఆయుధం ధరించి ఇతరులను హతమార్చిన బ్రాహ్మణుని చంపవచ్చునని కృష్ణుడు సలహా ఇస్తాడు. అర్జునుడు కేవలం అశ్వత్థామ పిలక కత్తిరించి అతని నుదుటిపై ఉన్న మణిని తొలగించి పంపివేస్తాడు. హింసను విడనాడటం అర్జునుని స్వభావం. ఋత్విక్ పురోహితాచార్యే మాతులాతిథి సంస్కృతై బాలవృద్ధాతురై వైద్యే నాది సంబంధ బాంధవై. అనగా యజ్ఞం చేసే బ్రాహ్మణుడు, పురోహితుడు, గురువు, మేనమామ, అతిథి, తనపై ఆధారపడి ఉన్నవారు, పిల్లలు, పెద్దలు, వైద్యుడు మరియు బంధువులు, వీరితో కలహం పెట్టుకోరాదు. దురాశకు వశమైపోయిన కౌరవులు విచక్షణా జ్ఞానం కోల్పోయి ధర్మపథం నుండి తప్పుకున్నా ఏ దురుద్దేశం లేని తను ఈ పాడుకొని ఎందుకు చేయాలి అని అర్జునుడు భావించాడు. Though Arjuna is a great warrior, he stood against unwarranted violence. An incident at the end of the war justifies this. After the 100 Kaurava brothers are killed, Ashwatthama kills the 5 children of Pandavas, Upa-Pandavas, in a fit of anger. Arjuna ties him and places him at the feet of Draupadi. She advises him not to kill the Guruputra, a Brahmin. Krishna says, it is not advisable to kill a Brahmin, but if he kills people, then it is not a sin to kill him. Arjuna takes the second advice and leaves the Guruputra by cutting his hair on the back of his head, removes ferrule on his brow and banishes him. Not to resort to violence is a great quality of Arjuna. ऋत्विक पुरोहिताचार्य मातुलातिथि संस्कृतैः बालवृद्धातुरैः वैद्यैः ज्ञाति संबंध बांधवैः. As per Manu,
Manusmriti. A yagnik, a priest, guru, maternal uncle, a guest, dependents, children, elders, a doctor, and relations should not be engaged in war. Arjuna thought that even though the evil-minded Duryodhana committed unpardonable sins, he should not be tempted to go on a killing spree.